స్థానిక సమరానికి ఇంకా నగారా మోగనే లేదు. అప్పుడే పల్లెల్లో సందడి మొదలైంది. ఓటుకు నోటు తప్పని తెలిసినా ఓపెన్ ఆఫర్ ఇచ్చేస్తున్నారు. ప్రత్యర్థి వదిలి 10,000 ఇస్తే తాను 20,000 ఇస్తానన్న ప్రలోభాలు అప్పుడే జోరందుకుంటున్నాయి. అందుకు ఉదాహరణే సూర్యాపేట జిల్లా గారకుంట తండా. ఇక్కడి తండావాసులకు రవినాయక్ అనే సర్పంచ్ ఆశావాహ అభ్యర్థి రవినాయర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే సరికొత్త ఆఫర్ ఓట్ల ముందుంచారు. ఓటు వేయండి, కోటి గెలవండి అనే సూపర్ క్యాప్షన్ పెట్టి ప్రచారం చేస్తున్నారు. తానిచ్చిన ఆఫర్ నచ్చకపోతే ఆల్టర్నేట్గా మరో ఆఫర్ కూడా ఉందంటూ బాల్ను ప్రజా కోర్టులోకి నెట్టారు. ప్రజలను ఇలా ప్రలోభాలకు గురి చేయడం చట్టవిరుద్ధమని తెలిసినా ఆయన పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఫైర్ అవుతున్నారు. గార్కుంటండ గైడేపల్లి మండలం సూర్యాపేట జిల్లా. రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లో నేను సర్పంచ్గా నిలబడదలుచుకున్నాను. మన గారకుంటండ గ్రామ ప్రజలకు శుభవార్త. అమ్మలు, అక్కలు, అన్నలు, చెల్లెలు ఏకీకరణ చేస్తే నా నుంచి నిధులు, ప్రభుత్వం నిధులు కోట్లలో తీసుకొస్తాను. లేదు బ్యాలెట్లో చూసుకుందామంటే బ్యాలెట్ కార్డ్ అయినా వేస్తాను. మీరు ఆలోచించి ఓటు వేయండి. దండం పెట్టి చెప్తున్నాను. రూపాయి కూడా ఇయ్యను. అప్పుడైతే మీరు ఆలోచించి నన్ను ఏకీకరణ చేస్తారా, లేదంటే మమ్మల్ని బ్యాలెట్ మీద నిలబెడతారా, మీరు ఓట్లు వేస్తారా అనేది మీ ఇష్టం. థ్యాంక్ యూ. స్థానిక సమరానికి ఇంకా నగారా మోగనే లేదు. అప్పుడే పల్లెల్లో సందడి మొదలైంది. ఓటుకు నోటు తప్పని తెలిసిన ఓపెన్ ఆఫర్ చేస్తున్నారు. ఈ మేరకే సూర్యాపేట జిల్లాలో రవి నాయక్ అనే ఒక సర్పంచ్ ఆశావాహ వ్యక్తి ప్రజలకు అప్పుడే ప్రలోభాలు పెట్టడానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ కిరణ్, సర్పంచ్ పదవికి పోటీ చేయబోయే రవి నాయక్ అనే వ్యక్తి ప్రజలకు డబ్బు ఆశ చూపి ఓట్లు వేయాలని చెప్పి వారిని అభ్యర్థిస్తున్నారు. ఇది మీడియా ముఖంగానే ఆయన పబ్లిక్ గా అనౌన్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి కిరణ్? జిల్లాలో ఆశావాహుడి వ్యవహారం చర్చనీయాంశమైందని చెప్పొచ్చు. అయితే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ముందే ఆల్రెడీ గ్రామాల్లో ఎన్నికల సందడి అయితే మొదలైందని చెప్పొచ్చు. అయితే గరిడేపల్లి మండలం గారకుంట తండాకు సంబంధించినటువంటి రవినాయక్ అనేటువంటి సర్పంచ్ గా ఆశావాహుడు అని చెప్పొచ్చు. అయితే ఆయన ఇటు గ్రామస్తులకు ఒక ఆఫర్ ఇచ్చారు. అయితే తనను ఏకగ్రీవంగా, అంటే ఎన్నికల్లో పోటీ బరిలో ఉండకుండా తనను ఏకగ్రీవంగా చేయాలని కూడా ఆయన ఒక ప్రతిపాదన పెట్టారు. ఆ ప్రతిపాదనకు గ్రామస్తులంతా ఓకే చెప్తే గనక ₹1,00,00,000 ఆలయం సంబంధించినటువంటి ఆలయంలో గుడి కావచ్చు, ఇతర అభివృద్ధికి ఖర్చు పెడతానంటూ కూడా ఆయన ఒక ఆఫర్ అయితే ఇచ్చాడు. అయితే ఇది కుదరని పక్షంలో ఓటుకు ₹20,000 ఖర్చు పెడతానంటూ కూడా ఆయన గ్రామస్తులకైతే ఆఫర్ ఇచ్చినటువంటి వ్యవహారం అయితే కొంత చర్చనీయాంశమైందని చెప్పొచ్చు. తన ఉన్నటువంటి భూమిని అమ్మైనా, ఎకరం భూమి అమ్మైనా ₹1,00,00,000 ఖర్చు పెడతానంటూ కూడా ఆయన హామీలు ఇస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి నమ్మకం కుదరకపోతే బాండ్ పేపర్ రాయిచ్చి ఇస్తానంటూ కూడా ఆల్రెడీ రవినాయక్ గ్రామంలో ప్రచారం చేయడం ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. అయితే ఈయన వ్యవహారం సంబంధించి గ్రామస్తులకు కొంత ఆశ్చర్యం కలిగిస్తుండగా కొంతమంది అధికారులకు అదేవిధంగా పాలకులు మాత్రం ఆయన వ్యవహారం కొంత ఆగ్రహం కూడా తెప్పిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఓపెన్ గా చట్ట విరుద్ధంగా ఓపెన్ గా ఇట్లా ఆఫర్ చేయడం చట్ట విరుద్ధం కాబట్టి అలాంటి చర్యలకు పాల్పడొద్దని కూడా కొందరు సూచనప్రాయంగా చెప్తున్నప్పటికీ కూడా ఆయన అంటే అక్కడ ఉన్నటువంటి ఓటర్లను ఆకర్షించేందుకు ఇటువంటి ఎత్తులు వేస్తున్నారని కూడా కొందరైతే సెటిల్ అయితే వేస్తా ఉన్నారు. మొత్తానికైతే సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ ముందే గ్రామాల్లో ఎన్నికల సందడి అయితే మొదలైందని కూడా చెప్పొచ్చు. పవన్.